ఐస్ మేమైతే ఈరోజు బఫెట్ కి వచ్చేసినాం. చెప్పు పండు. సో పండు అయితే బఫెట్ కి వచ్చిండు. హాలిడేస్ అని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేస్తుండు గైస్. చదువుతలేడు పండు. స్కూల్ పోతాడు ఇప్పుడు పండు. పోతావా స్కూల్? షాన్ని టీచర్ ఫోన్ చేసి పోవా స్కూల్ పోడంట బఫెట్ ల. సో స్కూల్ కి అయితే పోడంట గైస్. బఫెట్ లకి, జూ పార్క్ లకి, బయటికి రైడింగ్ లకంటే ఫస్ట్ వస్తాడు. స్కూల్ అంట పోడంట గైస్. చూసిరాడు ఎట్లున్నాడు. బట్ వాడు స్కూల్ కి రెగ్యులర్ గా పోలేకుండే చిన్నప్పుడు. ఆయన కూడా ఫస్ట్ ర్యాంకే వస్తుండే. వాడు ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు రెగ్యులర్ గా పోతుండే. ఇంకా ఇప్పుడు కూడా అంతే. స్టడీస్ విషయంలో అయితే మాకు అస్సలు డిసప్పాయింట్మెంట్ లేదు. ఒక్కసారి ఏమో సెకండ్ ర్యాంక్ వచ్చినందుకైతే మేము స్కూల్లో పోయి అడిగినాం అనమాట. అప్పుడు చెప్పారు వాళ్ళు ఇర్రెగ్యులర్ వల్ల కొంచెం ప్రాబ్లం అయింది అని. సో ఇయర్ అయితే సరే ఇర్రెగ్యులరే లేదు, వాడు రెగ్యులర్ గా పోతుండే. అండ్ ప్రోగ్రెస్ కూడా బాగుంది. మాకు దాని గురించి అయితే టెన్షన్ లేదు. అండ్ వాడు చూడండి కొంచెం ఆవెట్టు పెట్టిన అంటే పెట్టను అని చెప్పేస్తుండు డైరెక్ట్. ఇంకోటి ఈ ఫోన్ వాడే ముంగడ పెట్టేసి ఆన్ చేసి వీడియో చేస్తుండ అనమాట. నేను అసలు పెట్టలేదు, ఫోన్ ఆన్ చేయలేదు. వాడే ముంగడ పెట్టుకొని వీడియో ఆన్ చేసి మరి తింటున్నాను అనమాట. వానికి అంత తెలివి వచ్చేసింది బ్లాగింగ్ విషయంలో. నా తర్వాత నా కొడుకే ఛానల్ నడిపిస్తారన్న ధైర్యం నాకు వచ్చేసింది. అండ్ మా ప్రహర్ష అయితే ఫోన్ వద్దు ఏమొద్దు అసలు నేను ఫోన్ నే చూడ అన్నట్టు ఒక్కటి తినేస్తుంది అనమాట. ఒకసారి చూడుర్రి. ఫోన్ చూడే అమ్మ అంటే తినుకుంటా బాగుంది బాగుంది అంటుంది. ఫోన్ తీస్తున్నా, వీడియో తీస్తున్నా అంటే కూడా చూస్తలేదు, పట్టించుకుంటలేదు. అట్లా ఉందన్నమాట దాన్ని. నా కొడుకు నేనే మంచిగా ధూమ్ధామ్ ఎంజాయ్ చేసుకుంటా తిన్నాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.